నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తుఫాను హెచ్చరిక నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. అత్యంత వైభవంగా అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. మాట ఇచ్చాడంటే నెరవేరుస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాయలసీమను అభివృద్ధి చేయలేదన్నారు. నీటిని అందించామన్నారు. రాయలసీమకి ఏదైతే హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని నీటి సమస్య ఉంది కాబట్టి 90%తో డ్రిప్ ఇరిగేషన్కు సబ్సిడీ ఇచ్చాం. ఆ 90% ఇస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఏ విషయంలో చూస్తే అధ్యక్ష, రాయలసీమకు ఒక్క పని చేసిన దాఖలాలు లేవు. ఇండస్ట్రీ వచ్చినాం, తిరుపతిలో హార్డ్వేర్ హబ్గా తయారైందని తెలుగుదేశం పార్టీలో వచ్చింది. నిన్ననే మీరు చూస్తే కొప్పర్తి, ఓర్వకల్ 2 ఇండస్ట్రియల్ పార్కుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేస్తే 2 కూడా రాయలసీమలో పెట్టి 5,000 కోట్ల రూపాయల దగ్గర దీనికి శాంక్షన్ చేశాం. అదే మరి ఓర్వకల్లో డ్రోన్ సిటీగా తయారు చేశాం. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, యూస్ కేసెస్ తయారు చేయడం కానీ, సర్టిఫికేషన్ కానీ కేంద్రంగా తయారు చేశాం. అందుకే కర్నూలు టౌన్ని ఒక మంచి టౌన్గా తయారు చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సంకల్పం. తప్పకుండా చేస్తాం. అందులో ఒక అడుగు ముందుకేస్తూ ఈరోజు హైకోర్టు బెంచ్ని కర్నూలులో పెట్టడానికి ఈ హౌస్ తీర్మానం చేస్తున్నామని కూడా నేను తెలియజేసుకుంటూ మరొకసారి మేమిచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటే పూర్తి చేసుకుంటూ ఆ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా దీన్ని పూర్తిగా సమర్థించాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. దాని ప్రకారం నిన్నే క్యాబినెట్లో తీర్మానం చేసి, అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి, అటు హైకోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం. వీలైనంత తొందరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇంత మునుపు ఏదైతే అక్కడ లోకాయుక్త కానీ, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఇలాంటి ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉంటాయి. అవి కూడా షిఫ్ట్ చేయడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీక్షణ సమావేశం నిర్వహించారు. మత్స్యకారులు వేట కొరకు సముద్రంలోకి వెళ్లరాదని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడటంతో వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు వచ్చాయన్నారు. అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు. ఈ నెల 27వ తేదీ వరకు సముద్రంలోకి మత్స్యకారులను వెళ్లనివ్వరాదని చెప్పారు. ఇప్పటికే వేటకు వెళ్లి ఉన్న మత్స్యకారులను వెంటనే బయటకు పిలిపించాలని ఆదేశించారు. ఒకరికి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తదనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. చేతికి అందివచ్చిన ధాన్యం పంటను 22 నుంచి 27వ తేదీ వరకు కొయ్యరాదన్నారు. రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదవశత్తు వర్షాలకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలినా, రహదారులు దెబ్బతిన్నా తక్షణమే పునరుద్ధరించడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ చెప్పారు. సో మీరందరూ కూడా వాతావరణాన్ని వాచ్ చేస్తూ ఉండండి. నెంబర్ 1, మీరు హెడ్ క్వార్టర్స్కి హైలీ స్టిక్ ఆన్ అయి ఉండండి. తహసీల్దార్స్, ఆర్డీఓస్
మీ హెడ్ క్వార్టర్ నుంచి మీరు కదలడానికి వీల్లేదు. యూ షుడ్ బి ఇన్ ద హెడ్ క్వార్టర్. మనకి టిల్ ల్యాండ్ ఫాల్ అయిపోయి వర్షాలన్నీ తగ్గిపోయి ఏమీ లేదన్నంత వరకు దేర్ ఈజ్ నో లీవ్, నో పర్మిషన్, నో సండే, నో మండే. సో ఇది మీరు చేయాలి. ఆ తర్వాత వర్షాలని మీరు అబ్జర్వేషన్ చేస్తూ ఒకవేళ అవసరం అనుకుంటే హెవీ రెయిన్ఫాల్ వస్తుంది, ప్రిడిక్షన్ ఏమైనా మారిపోయింది, దాని యొక్క డైరెక్షన్ మారింది, ఒకవేళ పొరపాటుగా అది ప్రకాశం, వేటపాలెం, చీరాల, బాపట్ల వైపు వస్తుంది అన్నప్పుడు మీరు అప్పుడు కంట్రోల్ రూమ్స్ ఓపెన్ చేసుకోవాలి. మండల స్థాయిలో అండ్ డివిజనల్ స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్స్ ఓపెన్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఇప్పుడు సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి స్టాక్స్ చూసుకుంటే ఇప్పుడు వాట్ ఈస్ ద డేట్ 20 అంటే ఇప్పుడు స్టాక్ పొజిషనింగ్ చేస్తున్నారు. పొజిషనింగ్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ గుడ్. పొజిషనింగ్ అనేది కూడా మీరు ఈ 2 రోజుల్లో అయిపోయేలాగా చూసుకోండి. డిఎం అండ్ డిఎస్ఓ మీరే కాబట్టి తహసీల్దార్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోండి. విల్సన్ డిఎం అండ్ డిఎస్ఓ కోఆర్డినేట్ చేసుకొని పొజిషనింగ్ అంతా కూడా జిల్లాలో ఇమీడియట్గా అయిపోవాలి. వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని చిన్నగంజాం వరకు మనకున్నటువంటి కోస్టల్ మండలాలన్నింటినీ టార్గెట్ చేసి పొజిషనింగ్ చేయండి. అండ్ తహసీల్దార్స్ కూడా ఎన్ష్యూర్ చేసుకోండి. మీ సివిల్ సప్లైస్, మీ దగ్గర ఉన్న సివిల్ సప్లైస్ స్టాఫ్తో రివ్యూ చేసుకోండి. మీకు కోస్టల్ మండలాల్లో అన్ని షాపులలో పొజిషనింగ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మనకు కనుక పొరపాటున డైరెక్షన్ చేంజ్ అయ్యి హెవీ రెయిన్స్ పడిపోయి మనకు అక్కడ రైస్ లేకుండా అయిపోతే మాత్రం ఇట్ విల్ బి వెరీ బిగ్ ఇష్యూ. సో అది మీరు చెక్ చేసుకోవాలి. అట్లనే ఆర్డీఓలు, కంట్రోల్ రూమ్ చెప్పాను, హెడ్ క్వార్టర్స్ రికాన్ అవ్వడము అండ్ ప్రొవిజన్స్. తర్వాత తదుపరి అవసరాన్ని బట్టి మనము మళ్ళీ నేను కూడా మీతో ఇంటరాక్ట్ అవుతాను. ప్రిడిక్షన్స్ మారిపోయి ఏమైనా దాని డైరెక్షన్ మారితే మళ్ళీ మనం కలుస్తాము. అప్పుడు దాన్ని బట్టి మీరు సైక్లోన్ షెల్టర్స్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సైక్లోన్ షెల్టర్స్కి పబ్లిక్ని తరలించాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ లైవ్ స్టాక్ని కూడా మీరు ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మీకు తెలిసినటువంటి డ్రిల్ ప్రోటోకాల్, దాన్ని మీరు 100% ఫాలో కావాల్సి ఉంటుంది. నోటీస్లో పెట్టుకొని ఈ విధంగా ఒక సైక్లోన్ ఉంది, మన నైబర్ డిస్ట్రిక్ట్ మీద పోతుంది, ఇది ఏ క్షణానైనా డైరెక్షన్ మారచ్చు అని చెప్పి మీ లోయర్ స్టాఫ్ అందరినీ, ఆల్ ఎంపీడీఓస్, ఈఓపీఆర్ఆర్డీస్, మీ విలేజ్ లెవెల్ ఫంక్షనరీ ఇంక్లూడింగ్ యువర్ సెక్రటరీస్, వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసుకొని గ్రామాలలో హెడ్ క్వార్టర్కి స్టికాన్ అయ్యేటట్టు నో లీవ్, నో సండే, నో హాలిడే వాళ్ళందరూ కూడా ఉండాలి, ఇంక్లూడింగ్ ఎంపీడీఓస్ ఆల్సో. కట్ ఆఫ్ అయినటువంటి రోడ్లని ఇమీడియట్గా రిస్టోర్ చేయడం కావచ్చు, ఏదైనా డ్రింకింగ్ వాటర్ సంబంధించిన వాటిని రిస్టోర్ చేయడం కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ వాటన్నింటినీ కూడా అడ్రస్ చేయడానికి మీరు సమాయత్తమై సంసిద్ధంగా ఉండాలి. అసెంబ్లీలో మొదటిసారిగా మాట్లాడిన మంచి సబ్జెక్టుపై స్థానిక ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ మాట్లాడారని మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. బాపట్ల పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారు కూడా నిన్న మాట్లాడింది నేను చూశాను. మొట్టమొదటిసారి మాట్లాడారు కాబట్టి కొంత తడబడుతూ మాట్లాడిన సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్ ఎత్తుకున్నారు. టూరిజం అనేది మన బాపట్లకి కావాల్సింది. నేను అనుకున్నాను ఫస్ట్ ప్రయారిటీ మెడికల్ కాలేజ్ గురించి అడుగుతారేమో అనుకున్నాను. వెళ్ళిపోయినటువంటి మెడికల్ కాలేజీకి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారా లేదా అని అడుగుతారేమో అనుకున్నాను. ఎందుకంటే కొత్తగా జిల్లా ఏర్పరచుకున్నాం. ఈ జిల్లా ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే, ఎకనామికల్గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఈ జిల్లా కేంద్రంలోనే మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా ఉండాలి అని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి మనం తెచ్చుకున్నటువంటి కాలేజ్. కూతవేటు దూరంలో రైల్వే స్టేషన్లో దిగితే 1 కిలోమీటర్లోనే మనం మెడికల్ కాలేజ్, సెంటర్ నుంచి 1 కిలోమీటర్న్నరలోనే మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 500 పడకల హాస్పిటల్, పారామెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఎవ్రీథింగ్ అండర్ వన్ అంబ్రెల్లా. దీని ద్వారా సుమారు రోజు ఒక 10-12 వేల మంది వివిధ ప్రాంతాల నుంచి జిల్లా వ్యాప్తంగా రెఫరల్ హాస్పిటల్ కింద ఇక్కడికి వచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి. దాని ద్వారా బాపట్ల ఎకానమీ మీద ఎంత ప్రభావం కనపడుతుందో, ఏ రకంగా ఈ ప్రాంతం అంతా ఆర్థికంగా పుంజుకుంటుందో ఎంతో ఆశపడి ఆ రోజు మిగతా చోట్ల ఒక పక్క జిల్లా కేంద్రం ఇస్తే ఇంకొక ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఇచ్చిన పరిస్థితులు ఉన్నా మన బాపట్ల గురించి ప్రత్యేకంగా అడిగి తీసుకొచ్చుకున్నటువంటి కాలేజీ గురించి ఫస్ట్ ప్రస్తావన ఉంటుందని నేను భావించాను. తప్పలేదు. ఆయన ధోరణిలో టూరిజం కూడా
ఈక్వల్లీ ఇంపార్టెంట్. దాన్ని నేను తక్కువ అనుకోవట్లేదు, అది కూడా ఇంపార్టెంట్. దాంట్లో ప్రత్యేకంగా గతంలో మనం పంపించినటువంటి 2020 కార్తీక మాసాన్ని పురస్కరించుకుని బాపట్ల పట్టణంలోని శ్రీ క్షీర భావనారాయణ స్వామివారి దేవాలయంలో దేవాలయ అర్చక స్వాముల ఆధ్వర్యంలో మహిళలు దీపాలు వెలిగించే కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రమిదలు, నూనె, ఒత్తులు అర్చక స్వాములు అందించారు. అదేవిధంగా స్వామివారి శంకు, చక్రం, నామాలను ముగ్గులతో అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని పెట్టువారిపాళ్లెం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి అన్నారు. పెట్టువారిపాళ్లెం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే ఆసక్తిగా చదువుకుంటారని పెట్టువారిపాళ్లెం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి అన్నారు. పిట్లవానిపాళ్లెం మండలం పెట్టువారిపాళ్లెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 72 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తోందని అన్నారు. ప్రధానంగా విద్యార్థుల్లోని ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి ఆరోగ్య కార్డును అందజేయడం జరుగుతుందన్నారు. స్థానిక సచివాలయం మహిళా ఆరోగ్య కార్యకర్త నాగమణి మాట్లాడుతూ విద్యార్థులకు ఎత్తు, బరువు తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పుస్తకంలో నమోదు చేయడం జరుగుతుందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లయితే వాటిని గుర్తించి మండల, జిల్లా స్థాయి వైద్యశాలకు పంపించడం జరుగుతుందని వివరించారు. ప్రతి నెల విద్యార్థులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి రక్తహీనత సమస్య తలెత్తకుండా మందులు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బుడ్డ నాగాంజనేయులు, లక్ష్మయ్య, శ్రీనివాసరావు, అర్జున్, చంటిబాబు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు పిట్టువారిపాలెం గ్రామంలోని ఎంపీయూపీ స్కూల్ దగ్గరికి 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న పిల్లల్లోని రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమం కింద హెల్త్ చెకప్లు చేయడానికి వచ్చాము. ఈ కార్యక్రమం ద్వారా ఒక్కొక్క విద్యార్థికి ఒక ఆరోగ్య కార్డు లాంటి ఒక బుక్ లాంటిది ఇస్తాము. ఆ బుక్కు సంబంధించి హైటు, వెయిటు, బీపీ, హెచ్బీలు, ఇంకా వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, జ్వరాలు ఉన్నాయా, జలుబులు ఉన్నాయా, దగ్గులు ఉన్నాయా, హార్ట్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అని అన్నీ కనుక్కుంటాము. అన్నీ కనుక్కొని చెకప్లు చేసి ఈ బుక్లో రాస్తాము. రాసిన తర్వాత వాళ్ళకి ఏదన్నా బాగా దీర్ఘకాలిక సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉంటే పెద్ద హాస్పిటల్కి జిహెచ్కి కానీ డిహెచ్కి కానీ అలాంటి హాస్పిటల్కి రిఫర్ చేస్తాము. అలాగే ఒకసారి మా మెడికల్ ఆఫీసర్ గారు కూడా వచ్చి స్కూల్లో పిల్లలందరినీ చెకప్ చేస్తారు. చెకప్ చేసి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని ప్రకారం ఏ హాస్పిటల్కి పంపించాలో ఈ బుక్ ఇచ్చి పంపిస్తే అక్కడున్న హాస్పిటల్ వాళ్ళందరూ తొందరగా రెస్పాండ్ అయ్యి పిల్లల్ని చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇలాంటి స్కూల్లో చెకప్లు చేయించుకోమని చెప్పవలసిందిగా కోరుచున్నాం. అందరికీ హెల్త్ మిషన్ సహాయ సహకారాలతో పాఠశాలలో ప్రతి విద్యార్థికి కూడా హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ హెల్త్ కార్డు వల్ల విద్యార్థి ఆరోగ్య సమస్యలు ఏవైనా సరే ఉన్నట్లయితే ఆరోగ్య సమస్యలను గుర్తించి వారికి కావలసినటువంటి పోషకాహారాన్ని అందించడం, అలాగే బ్లడ్ టెస్టులు చేసి హెచ్బీ సరిగా ఉన్నదా లేదా అనేటువంటిది చేయడం, అలాగే ఇంకేమైనా ఎలాంటి దీర్ఘకాలిక రోగాలు ఏమైనా ఉన్నట్లయితే మరి వాటిని పరిష్కరించడానికి ఈ హెల్త్ కార్డ్స్ అనేటువంటి చాలా ఉపయోగపడతాయి. మా పాఠశాలలో ఉన్నటువంటి 72 మంది విద్యార్థులకు కూడా హెల్త్ కార్డ్స్ ఈరోజు ఇష్యూ చేయడం జరిగింది. అందరినీ కూడా హైటు, వెయిట్ చూసి మొత్తాన్ని కూడా పరీక్షించడం జరిగింది. బ్లడ్ టెస్ట్ చేయడం జరిగింది. బీపీ కానీ, షుగర్ కానీ ఇలాంటివన్నీ కూడా టెస్టులు చేయడం అనేది జరిగింది. ప్రతిరోజు కూడా దీని మీద ఉదయం మళ్ళీ ఏ విధంగా తోముకోవాలి, స్నానం ఏ విధంగా చేయాలి, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అనేటువంటిది ఈ బుక్ మీద డిజైన్ చేయడం జరిగింది. దీనివల్ల విద్యార్థుల్లో ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా విద్య అందాలి అంటే ముఖ్యంగా ముందు పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మరి ప్రభుత్వం వారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం చాలా చక్కని కార్యక్రమాన్ని చేపట్టారు. దీనివల్ల విద్యార్థుల యొక్క ఆరోగ్యము, దాని తద్వారా విద్య కూడా
అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. బాపట్ల మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి భావనారాయణ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా దేవాలయ అభివృద్ధి పనులను పరిశీలించి అర్చక స్వాములను అడిగి పనుల వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల పార్టీ అధ్యక్షులు ఎజ్రయ్య, కోకి రాఘవరెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కృష్ణమూర్తి, కొకిలగడ్డ చెంచయ్య, రాజా, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీవేంకటమధుసూదనం మంగళం పుండరీకాక్షో మంగళం గరుడధ్వజ వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే నిశామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగణీపతే భాగ్యానాం పరిపాలకాయ భవ్యరూపాయ మంగళం. మనమందరం ప్రకృతిని ప్రేమిద్దాం, కాపాడదాం, భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందిద్దామని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం సూర్యలంక సమీపంలోని నగర వనంలో జరిగింది. జిల్లా కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు నాటారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులంతా సహపంక్తి భోజనం చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఆగస్టు 30 నుంచి వన సమారాధన వరకు విస్తృతంగా మొక్కలు నాటాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారని జిల్లా కలెక్టర్ అన్నారు. రాబోయే తరాలకు మంచి పర్యావరణం అందించడానికి ఇప్పుడు నాటే మొక్కలు ఎంతో ఉపయుక్తం అవుతాయన్నారు. మనమందరం ప్రకృతిని ప్రేమించి చెట్లను, జంతువులు, పక్షులను సంరక్షించాలన్నారు. వనాలను రక్షించుకోవటం ద్వారా కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. పరిశ్రమల స్థాపనతో గడిచిన 155 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందన్నారు. ఉష్ణోగ్రతలలో మార్పులను నియంత్రించాలంటే విస్తృతంగా మొక్కలు నాటాలని గ్లోబల్ వార్మింగ్ ప్రకటించిందన్నారు. వన సంరక్షణపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. అటవీ శాఖ ద్వారా 36,000 మొక్కలు నాటినట్లు తెలిపారు. ఇతర శాఖల ఆధ్వర్యంలోనూ జిల్లాలో విస్తృతంగా మొక్కలు నాటాలని చెప్పారు. ముఖ్యంగా సూర్యలంక బీచ్లో అందమైన వనం ఏర్పాటు లక్ష్యంతో అధికారులు ముందుకు సాగాలన్నారు. కార్తీక వన సమారాధనలో ఒకరోజు చెట్ల కింద భోజనం చేయటం మంచి సాంప్రదాయంగా కార్యక్రమాలు జరగటం శుభ పరిణామమని బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరూ జిల్లా అధికారులు, మీడియా వారు, మరి ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సిబ్బంది, అధికారులు, మీ అందరికీ మరి ముఖ్యంగా ఈరోజు మనకు పూజ ఆచార్యులకి నమస్కారాలు తెలియజేస్తూ తారీఖు నుంచి మొదలుకొని కార్తీక వన సమారాధన చేసే వరకు కూడా విస్తృతంగా మొక్కల్ని నాటి అనేక ప్రభుత్వ స్థలాల్లో, అవి స్కూళ్ళు కావచ్చు, హాస్టల్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళు కావచ్చు, రైల్వేలు కావచ్చు, ఇతర ప్రభుత్వ ఆఫీసులు, ఎంపీడీఓ ఆఫీసులు, తహసీల్దార్ ఆఫీసులు, జిల్లా ఆఫీసులు, మండల ఆఫీసులు, సచివాలయ ఆఫీసులు, అన్ని రకాలైన చోట్ల ఎక్కడెక్కడైతే మనకి స్థలం అందుబాటులో ఉందో, ఎక్కడైతే సురక్షితంగా మొక్కల్ని మనం ఉంచగలుగుతామో అలాంటి స్థలాలన్నిటినీ గుర్తించి వాటన్నిటిలో కూడా విస్తృతంగా ప్లాంటేషన్స్, మొక్కల్ని నాటి వన సమారాధన నాటికి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి జిల్లా అధికారులందరూ వన సమారాధన కార్యక్రమంలో సంతోషంగా పాల్గొని మా మొక్కలు నాటినామనేటువంటి ఒక తృప్తి, రాబోయే తరాలకి పర్యావరణాన్ని సురక్షితంగా అందిస్తున్నామన్న సంతోషంతో ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి ఆదేశించారు. గారితో నేను మాట్లాడినప్పుడు సుమారుగా 60,000 మొక్కలు, మరి మాకున్న టార్గెట్ లో భాగంగా 60,000 మొక్కలు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి నాటామని చెప్తా ఉన్నారు. నరికేస్తూ ఉంటే మన బాధ్యతగా ఎందుకు నరుకుతున్నావు? వాల్టా అనే చట్టం ఉంది, నువ్వు ఆ విధంగా చెట్టు నరకకూడదు, నరకాల్సినటువంటి అవసరం నీకు వస్తే కూడా దాన్ని నువ్వు పర్మిషన్స్ ఉన్నాయి, నువ్వు పర్యావరణానికి హామ్ చేయకూడదు అనేటువంటిది. ఆ విధంగా మనము మొక్కల్ని నాటాలి. ఆల్రెడీ నాటిందే ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ ని మనం సంరక్షించకపోతే జరిగేది అది. బాపట్ల పట్టణంలోని 1వ వార్డులో గల గంగపుత్ర కాలనీలో అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపూజ నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు.
అదేవిధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ప్రసాదాలను స్వీకరించి అమ్మ కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమాలను బి బాబు నాగేంద్ర, అర్చక స్వాములు, గ్రామస్తులు పర్యవేక్షించారు. शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని ఎంపీడీఓ శ్రీనివాసరావు అన్నారు. సిమెంట్ రోడ్డు నిర్మాణాలను పరిశీలించారు. కర్లపాళెం పంచాయతీలోని ఉపాధి హామీ పథకం నిధులు 30 లక్షలతో నిర్మిస్తూ 6 సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు పరిశీలించారు. సిమెంట్ రోడ్డు నిర్మాణ నాణ్యతను, వెడల్పును కొలతలు వేసి వివరాలను పంచాయతీరాజ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ కర్లపాళెం మండలంలోని గ్రామాల్లో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్లను జనవరి నాటికి పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ రమేష్, ముదునూరి రామరాజు, కంకిపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలంలోని పాతరాజులపాలెం సంబంధించి ఏరియాలో మొత్తం 30 లక్షలు ఎస్టిమేషన్ తోటి 6 వర్కులు జరుగుతున్నాయండి. దీనికి సంబంధించి పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గత నెలలో ఇన్నింటిని కూడా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఇవన్నిటిని కూడా సంక్రాంతి నాటికి కంప్లీట్ చేసి ఓపెనింగ్ చేసుకునే విధంగా ప్లాన్ చేస్తే మన ఏఈ గారికి సంబంధిత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి త్వరితగతిన ఈ యొక్క పనులన్నింటి పూర్తి చేయాల్సిందిగా ఆదేశిస్తూ ఇవన్నింటిని కూడా ఎలాంటి తేడా లేకుండా అన్నీ కరెక్ట్గా ఉండాలా. ఆ యొక్క కొలతలు కానీ, ఆ డెప్త్ కానీ అన్ని విషయాల్లో నాణ్యత కలిగినటువంటి రోడ్లు పూర్తి చేయాల్సిందిగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని తెలియపరుస్తూ ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఉన్నత విద్యను అభ్యసించగలమని ప్రధానోపాధ్యాయులు ఇనకొల్లు పోలీసురావు అన్నారు. డేటాల్ బానేగా స్వచ్ఛతా ఇండియా కార్యక్రమం నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల యందు డెటాల్ హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అయింది. రెగ్యులర్గా పాఠశాలకు వస్తూ మరి ఆరోగ్యాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి, చదువులో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే ఆరోగ్యం కూడా, చదువుతో పాటు ఆరోగ్యం కూడా ఎంతో ఇంపార్టెన్స్. అలాంటి ఆరోగ్యము, పరిశుభ్రత మీద విద్యార్థులకి ఈరోజు అవగాహన కల్పించడానికి మన పాఠశాలకు స్వచ్ఛందంగా మరి వచ్చి ఉన్నారు. వారిని పాఠశాల విద్యార్థుల గురించి, లేక పాఠశాలకు వస్తున్న విద్యార్థులు ఆరోగ్యం పట్ల, హ్యాండ్ వాష్ పట్ల ఎలా ఉండాలనేది చాలా తెలియపరుస్తారు. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఈరోజు మనం హ్యాండ్ వాష్ గురించి తెలుసుకుందాం. మీ అందరికీ హ్యాండ్ వాష్ స్టెప్స్ తెలుసు కదా? తెలుసు కదా, మీ అందరు రోజు చేస్తున్నారు కదా? ఎన్ని స్టెప్స్ హ్యాండ్ వాష్ స్టెప్స్? 7 స్టెప్స్. ఓకే, ఈ 7 స్టెప్స్ ని మనం అందరం పాటిస్తున్నామా? ఓకే, ఈ 7 స్టెప్స్ ని మనం పాటించకపోతే ఏమవుతుంది? 7 స్టెప్స్ ని ఎందుకు పాటించాలి, ఎప్పుడెప్పుడు పాటించాలనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ 7 స్టెప్స్ ఏంటో చూద్దాం. ముందుగా మనం ఏం చేయాలి? అందరూ ఒకసారి హ్యాండ్స్ చూపించండి. పొడిగా ఉన్న మన చేతుల్ని వాటర్లో ఒకసారి ఉంచాలి, కడగాలి. వాటర్లో ఉంచిన తర్వాత ఏదో ఒక సోప్ని కానీ, ఏదో ఒక లిక్విడ్ని కానీ మన చేతికి అప్లై చేసుకోవాలి. ఎలా? ఇలా. ఇది మొదటి స్టెప్ అన్నమాట. ఓకే, ఇది ఏ స్టెప్? ఫస్ట్ స్టెప్. ఇలా మనం ఒక 20 సెకండ్స్ పాటు ఇలాగ మనం మన 2 చేతుల్ని, అరిచేతుల్ని ఇలా రబ్ చేయడం ద్వారా అరిచేతుల్లో ఉండే మురికంతా కూడా ఆ నురుగులో కలిసి బయటకు వచ్చేస్తుంది. మొదటి స్టెప్. రెండో స్టెప్, ఇలా ఒక చేతి పైన రెండో చేతి నుంచి వేళ్ళ మధ్యలో గుండా మనం ఇలాగా రబ్ చేయాలి.
ఒక చేయి అయిపోయిన తర్వాత రెండో చేతి మీదకి ఆ రెండో చేతిని కూడా తీసుకుని రబ్ చేయాలి. ఇది ఎన్నో స్టెప్? ఇది సెకండ్ స్టెప్. ఓకే, థర్డ్ స్టెప్ ఏంటంటే మన అరచేయి ఉంది కదా, అరచేతిలో లైన్స్ ఉంటాయి కదా, ఈ అరచేతి లైన్లో క్రిములు దాగి ఉంటాయి అన్నమాట. అవి పోవాలంటే ఒక చేతిని ఇలా ముడుచుకొని రెండో చేతిలో ఉన్న అరచేతి లైన్స్ పైన ఇలా రబ్ చేయాలి రౌండ్గా. ఓకే, ఇది ఎన్నో స్టెప్? వెరీ గుడ్. ఇలా రెండు చేతులు చేయాలి. ఫోర్త్ స్టెప్ ఏంటంటే మన బొటన వేలు అలాగే ఈ చేతి వెనక భాగము మిస్ అవుతుంది. ఓకే, అది కూడా పోవాలి అని అంటే ఇలా పట్టుకొని ఈ చేతిని అందరు చేయండి. ఇలా కొంతమంది ఇలా పెట్టారు. ఇలా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే వాటర్ అంతా కూడా మురికంతా ఇలా వచ్చేస్తుంది. అందుకని చేతిని ఇలా పెట్టేసి రబ్ చేయాలి, ఇక్కడ వరకు రబ్ చేయాలి, కడగాలి. ఇది ఎన్నో స్టెప్? వెరీ గుడ్. ఐదోది మన గోర్లల్లో చాలా మట్టి ఉంటుంది. ఈ గోర్లల్లో ఉండే మట్టి అంతా పోవడం కోసం ఇలాగా ఈ రెండు చేతి వేళ్ళ యొక్క గోర్లని ఇలా మనం అలా చేయొచ్చు. లేదు అలా కష్టంగా ఉందనుకున్న వాళ్ళు ఇలా చేతి మీద కూడా పెట్టేసుకొని కూడా చేయొచ్చు. లక్ష్యం ఏంటంటే ఈ చేతి గోర్లల్లో దాగి ఉండే మట్టి పోవాలి. ఓకే, ఇది ఎన్నో స్టెప్? ఆరో స్టెప్. మన చేతి యొక్క మొత్తం అంతా కూడా చేతి మొత్తాన్ని కూడా శుభ్రపరచుకోవడం అనేటువంటిది ఆరో స్టెప్ అయిపోయింది. సెవెంత్ స్టెప్ ఏంటి అంటే మనం మళ్ళా చేతుల్ని వాటర్తో కడిగేసుకోవడం. కడిగిన తర్వాత మనం చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైన పని ఉంది. అందరూ చేతులు కడిగిన తర్వాత ఏం చేస్తాము? తుడుస్తాము. ఎక్కడ తుడుస్తాము? ఉంటే టవల్ తుడుస్తాము, లేకపోతే కర్చీఫ్ తుడుస్తాము. అవి కూడా లేకపోతే ఒంటికి మన యూనిఫామ్కి తుడిచేసుకుంటాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తుఫాను హెచ్చరిక నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. అత్యంత వైభవంగా అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.